వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు వేసిన ఓట్లతో మేము ఎమ్మెల్సీలు కావచ్చు, ఇలా వాళ్ళు ఎన్నుకున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, అంతా మీ యొక్క ఆశీర్వాదం వల్లనే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు మొక్కవోని దీక్షతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి మీ కడుపు కట్టుకున్నారో, మీరు ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మొన్న వచ్చిన మన రాష్ట్రానికి వచ్చిన ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున ఖర్గే గారు, మన భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఒకటే మాకు ఒక వాక్యం ఇచ్చింది, మిమ్మల్ని నాయకులను చేసిన వాళ్ళని మీరు నాయకులు చేయండి అని చెప్పి మా అందరినీ కూడా మీ దగ్గరికి పంపించింది. గుర్తుపెట్టుకోండి. ఏదో ఇప్పుడు ఇక్కడ బహిరంగ సభ పెట్టి మీతో మాట్లాడి ఈ మాటలన్నీ కూడా మీడియాలో వచ్చేటట్టు చేసి అక్కడితో ఊరుకునే కార్యక్రమం ఇది కాదు. మీరు ఈ కార్యక్రమం తర్వాత మీరు ఒక్కొక్కరుగా లేదంటే మీరు జిల్లాల వారీగా మండలాల వారీగా వస్తే మీ యొక్క అభిప్రాయాలను వినడానికి నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా ఇక్కడ నన్ను నియమించారు. మీ యొక్క సమస్యలు చెప్పండి, మీ యొక్క కోరికలను చెప్పండి. ఈరోజు మీరు సమైక్యతను చాటుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందంటే మీ పదవుల దగ్గర మీరు సాధించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. దానికి ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇంతకుముందు మంత్రి గారు ఇన్ఛార్జిగా ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారి నిర్ణయిస్తే ఇప్పుడు మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వం తరఫున మంత్రి, ఇవాళ నాయన్ రాజేందర్ రెడ్డి గారు కానీ జనరల్ సెక్రటరీలు ఇద్దరు కూడా పార్టీకి సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలన్నా వాళ్ళ దృష్టికి తీసుకురావచ్చు. నేనుగా ఈరోజు ఇన్ఛార్జిగా వచ్చింది ఏంటంటే మీకు మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులకు కూడా భవిష్యత్తులో ఇలా నియామకం ఉంటుంది. దానితో పాటు జిల్లా కార్యవర్గం అంటే ట్రెజరీ నుంచి వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు, తర్వాత సెక్రటరీలతో పాటు స్పోక్స్ పర్సన్స్ ఇవ్వడము, మండల స్థాయిలో మండల ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది నా బాధ్యత. మీరు ఈరోజు మీకు ఇంకా అవకాశం భవిష్యత్తులో ఉన్నది ఏంటంటే సర్పంచులుగా పోటీ చేసుకోవచ్చు, ఎంపీటీసీలుగా పోటీ చేసుకోవచ్చు, ఎంపీటీసీలుగా పోటీ చేసిన వాళ్ళు ఎంపీపీలుగా కావచ్చు, జడ్పీటీసీలుగా పోటీ చేసిన వాళ్ళు జడ్పీ చైర్మన్లు కావచ్చు. ఇంకా మీకు అవకాశం ఉంటే మీలో ఎవరైనా టాలెంటెడ్ ఉంటే జిల్లా నుంచి కానీ ఎమ్మెల్యే గారి నుంచి కానీ రికమెండేషన్ వస్తే రాష్ట్ర కార్యవర్గంలో కూడా అవసరమైతే ఏఐసిసి కార్యవర్గంలో కూడా చేర్చడానికే మేము ఇక్కడ ఈ సమావేశానికి వచ్చామనేది నేను గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా వరకు నేను చూస్తున్నా ఈ చైతన్యం కేవలం తెలంగాణలో మాత్రమే రావడానికి కారణం అమ్మ మీనాక్షి నటరాజన్ గారు. ఏ రోజు కూడా నేను గతంలో కూడా 2-3 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా చేసిన, ఆ ఇన్ఛార్జిగా చేసినప్పుడు మేము ఎక్కడికన్నా పోతే ఆ పార్టీ పెద్దలు అక్కడ కూర్చోబెట్టి కొన్ని లిస్టులు ఇచ్చి ఆ లిస్టు కింద సంతకాలు పెట్టమంటే సంతకాలు పెట్టే వాళ్ళే ఇవాళ వాళ్ళు నాయకులైన పరిస్థితి. కానీ ఈ రోజు మీ వద్దకు వచ్చి, మీ దగ్గరకు వచ్చి, మీ నుంచి అప్లికేషన్స్ తీసుకున్న రూపమే ఇవాళ ఇగో దీంట్లో నిక్షిప్తమై ఉన్నది. 900 పైచిలకి అబ్జర్వర్స్ ఏర్పాటు చేసిన ఈ లిస్టులో నుంచి మనం ఒక క్వాలిటేటివ్ లీడర్స్ ను మనం తయారు చేసుకుంటున్నాం. దీంట్లో నుంచే డైరెక్టర్లు ఇస్తున్నాం, దీంట్లో నుంచే మండలి మన కార్పొరేషన్లకు ఇస్తున్నాం, దీంట్లో నుంచే ఇవాళ డైరెక్టర్లు ఇస్తున్నాం. మీకు అర్హత ఉంటే రేపు జడ్పీ చైర్మన్లు కానీ ఎంపీపీలు కానీ అయ్యేది కూడా ఇగో ఈ లిస్టులో ఇంతకుముందు మన మిత్రులు వచ్చి అబ్జర్వర్స్ వచ్చి చేసిపోయిన వాటిని ఇచ్చే. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మీ యొక్క టర్న్ వచ్చింది. మీ యొక్క టర్న్కు మీకు అవకాశం ఇవ్వడానికి మేమే సేవాదాలతో పాటు ప్రతి ఒక్కరు మేమందరం కూడా మేము కూడా మీ ప్రచార కార్యక్రమాలకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇలా ఒక్కొక్కరు ఏ విధంగా కష్టపడ్డారో కరీంనగర్లో నాకు అంతర్గతంగా కూడా నాకు తెలుసు, ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది కాబట్టి మీ అవకాశాలను మెరుగుపరచుకోవడం కాదు, మీరు నాయకులుగా ఇలా తీర్చిదిద్దడమే కాదు, రేపు అవసరమైతే
ఇక్కడ ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలు కూడా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా మీరు అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఒకటి అని తెలియజేస్తూ, ఉమెన్ కు కూడా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి మీనాక్షి రాజేంద్ర గారు ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పారు. ప్రతి కమిటీల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచాలి. ఎందుకంటే రేపు ఉమెన్ బిల్ కనుక దేశంలో వస్తే ఇలా ఎవరో వాళ్ళ అనుయాయులో, వాళ్ళ భార్యలో, వాళ్ళ భార్య పిల్లలో కాకుండా స్వయంగా ఎదిగే మహిళా శక్తికి మనం ఇలా అవకాశాలు ఇవ్వాలని చెప్పి మీనాక్షి రాజన్ గారు కోరుకుంటున్న పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మీరందరూ కూడా సిద్ధహస్తులుగా ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు గ్రామాల్లో ఇలా మీరు చూసింది కదా, ప్రతి ఒక్క పథకానికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉన్నాయి. జిల్లా అధ్యక్షుల వారి దగ్గర మీరు తీసుకోండి. సత్యనారాయణ గారి దగ్గర ఏ ఏ కార్యక్రమాలు ఏ ఏ మండలాల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో ఎంతో మేరకు మనం చేస్తున్నామో ఆ వివరాలు కూడా ఉన్నాయి. సన్న బియ్యం అంటే ఈ సన్న ఆయన, ఈ పక్క ఆయన దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి ఇచ్చే ప్రయత్నం చేసిండు. అది కూడా బంద్ చేసిండు. రేషన్ కార్డులు ఇస్తే రేషన్ కార్డు మేమే ఇచ్చిందని మళ్ళీ ఇస్తున్నారు అంటున్నారు. రేషన్ కార్డు ఇచ్చిండ్రా మీకు గతంలో? ఇచ్చిండ్రా? ఇండ్లు ఇచ్చిండ్రా ఎవరైనా గతంలో ఈ 10 సంవత్సరాల్లో? ఇప్పుడు 3500 ఇండ్లు మనం ఇచ్చినాం. మళ్ళీ రేపు కూడా ఇలా కార్యకర్తలు అడుగుతున్నారు, అన్న గతంలో జరిగిన ఎన్యుమరేషన్ లో ఎక్కువ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలకు పోతున్నాయన్న అని చెప్పి. బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలైనా తెలంగాణ ప్రజలే అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. మీలాగా టీఆర్ఎస్ వాళ్ళకో బీజేపీ వాళ్ళకో ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మళ్ళీ 3500 ఇండ్లు మరో దఫా కూడా ఇలా పెంచడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎలిజిబిలిటీ ఎవరంటారో వాళ్ళందరూ కూడా మీరు తయారు చేయండి. ఇలా ప్రతి ఒక్కటి ఇలా గ్యాస్ బండ 500 రూపాయలు మనము ఇలా 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చినాం. ఏ రోజైనా మోడీ కానీ మోడీ పరిపాలించిన ప్రాంతంలో ఇచ్చిండ్రా? ఇలా సన్న బియ్యం అంటుంటే మేమిస్తున్నామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. నేను అంటున్నా, మరి మీరు అంటున్న పక్కన మహాకూటమి ప్రభుత్వం బీజేపీతో ఉన్న ప్రభుత్వమే చంద్రబాబు ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఇవ్వట్లేరు అక్కడ సన్న బియ్యం? 18 రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తున్నారు కదా, అక్కడ ఎందుకు సన్న బియ్యం ఇవ్వట్లేదు? అది కేవలం రేవంత్ రెడ్డి గారి యొక్క దీక్ష తప్పితే మరొకటి కాదు. పాలించాలంటే మనసు ఉండాలి కానీ ఇవాళ పైసలు కాదనే విషయాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు పూజ చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. 30 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వర్గీకరణ సమస్య మాలా మాదిగల మధ్యన ఎన్ని రోజుల నుంచి సమస్య అయిందో, ఈ రోజు ఆ సమస్యను పరిష్కరించడమే కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 50% ఉన్న బీసీలకు 50%కు పైగా ఉన్న బీసీలకు ఇలా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఎందుకు చేయలేదు? ఇలా నేను అంటున్నా, కేసీఆర్ గారు ఎందుకు ఎవరు అడ్డం వచ్చింది? బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అంటే ఎవరైనా అడ్డం వచ్చిందా? ఇవాళ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మొత్తం జనాభా సేకరణలో జనాభా లెక్కల సేకరణలో కుల జనగణన ఉండాలన్నాడు. బీసీలకు కాలికేకర్ కమిటీ కానీ మండల్ కమిటీ కానీ మేలు చేయలేదు కాబట్టి ఇవాళ మేం చేస్తామని చెప్పి ఈ దేశంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది నా రాజకీయ లక్ష్యం కాదు, నా జీవిత లక్ష్యం అన్నాడు రాహుల్ గాంధీ గారు. వారి యొక్క ఆలోచనల మేరకే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ బిల్లుని చేస్తే ఏమంటారు? దాంట్లో లెక్కలు సరిగా లేవంటారు, లెక్కలు సరిగా లేవంటారు. ఇది తప్పుడు తరగతితో బీసీల ఓట్ల కొరకు చేసిందంటారు. బీసీల ఓట్ల కొరకు చేస్తే మరి ఎన్నికలకప్పుడు ఎన్నికలు అయిపోగానే మీరందరూ కూడా ఆ రోజు చేస్తామన్న చట్టానికి ఎందుకు మీరు మద్దతు చెప్పలే? ఇలా బీజేపీ ఎందుకు కేంద్రం ముందు బిల్లును అడ్డు పెట్టుకోనున్నదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.